జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా ఆలయంలో ఈ ఉత్సవాలు కొనసాగుతుండగా నిన్న రాత్రి దాదాపు 12 గంటల వరకు కూడా దాండియా నృత్యాలు కూడా కొనసాగాయి. అనేక మంది చిన్నారులు కోలాటంతో పాటు నృత్య ప్రదర్శన కూడా చేశారు. ఈ క్రమంలో అందులో ఉన్నటువంటి ఒక చిన్నారి అప్పటి వరకు 11:30 వరకు కూడా ఆడుతూ పాడుతూ అక్కడే అందరితో పాటు ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ తీగలు తగిలి 11 ఏళ్ల మాధురి అనేటువంటి పాప మృతి చెందడం కలకలం రేపింది. ఈ క్రమంలో కొడిమ్యాల మండల కేంద్రంలో విషాదం నెలకొంది. ఎందుకంటే ఆ పాపకు సంబంధించి అప్పటి వరకు అక్కడే దాండియా నృత్యాలు కూడా చేసింది, కోలాటం కూడా ఆడింది. అక్కడ అందరూ కూడా వీడియోలు తీసినటువంటి నేపథ్యంలో అప్పటికప్పుడే సడన్గా ఈ ఘటన జరగడం అనేది అయితే కలకలం రేపింది. మొత్తంగా కొడిమ్యాల మండల కేంద్రంలో ఈ ఘటనతో అయితే విషాదం నెలకొంది. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు కొనసాగినటువంటి నేపథ్యంలో ఈ ఘటన జరగడం అయితే అత్యంత బాధాకరంగా చెప్పడం జరిగింది. ఈ ఘటన పైన విచారణ జరిపి పూర్తి స్థాయిలో బాధ్యులు ఎవరో చర్యలు తీసుకోవడం అయితే పోలీసులు. మరొక వార్త, ఇటు జగిత్యాల జిల్లా అలాగే కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో ఇవాళ హత్య కలకలం రేపింది. భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. ఎందుకంటే ఇంట్లో కుటుంబ కలహాలతో నిత్యం తనను వేధిస్తున్నాడు, ఇష్టానుసారం కొడుతున్నాడని భావించినటువంటి భార్య రాజు అనేటువంటి మహిళ కత్తితో పొడిచి విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసింది. దీంతో మల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లాపూర్ పోలీసులు ఈ ఘటనపైన ప్రస్తుతము విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలే కారణమా, ఇంకేమైనా గొడవలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో దొంగ మల్లన్న ఆలయంగా పేరుగాంచినటువంటి ప్రముఖ ఆలయంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. షష్ఠి సందర్భంగా దాదాపు డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగబోతున్న నేపథ్యంలో ఇవాళ దండివారం సందర్భంగా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు హాజరయ్యారు. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిత్యము ఈ ప్రతి ఏటా షష్ఠి సందర్భంగా సుమారు 7 వారాల పాటు అత్యంత ఘనంగా ఉత్సవాలు కొనసాగుతాయి. దీంతో నిన్నటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఇవాళ దండివారం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆదిలాబాద్, జగిత్యాలతో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అయితే దొంగలే గుడి కట్టించినటువంటి నేపథ్యంలో దొంగ మల్లన్న ఆలయంగా ఈ గుడికి పేరు రావడం అనేది ఒక ప్రత్యేక విశిష్టత.